టెస్ట్ బార్ మరియు డయల్ ఇండికేటర్ మరియు విజువల్ అలైన్మెంట్ పద్ధతిని ఉపయోగించి ట్రయల్ కట్ పద్ధతి ద్వారా లేత్ సెంటర్లు అమరికను తనిఖీ చేసే ఈ సెషన్కు స్వాగతం. సెషన్ ప్రారంభిద్దాం. సెషన్తో ప్రారంభిద్దాం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను ఇప్పుడు చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చెయ్యగలరు. లేత్ను సమలేఖనం చెయ్యండి. దృశ్య అమరిక పద్ధతిని కేంద్రాల్లో ఉపయోగించండి. పని యొక్క ప్రతి ముగింపులో ట్రయల్ కట్లను తీసుకోండి మరియు పూర్తయిన వ్యాసాన్ని మైక్రోమీటర్తో తనిఖీ చేయండి మరియు లేత్ను కేంద్రాల్ని సమలేఖనం చేయండి. డయల్ టెస్ట్ ఇండికేటర్తో సెంటర్ అలైన్ యూస్ టెస్ట్ బార్ను తనిఖీ చేయండి. ఈ ఆపరేషన్ కోసం అవసరమైన సాధనాలు: స్టీల్ రూల్, టోనింగ్ టూల్, మైక్రోమీటర్, ఫీలర్ గేజ్ అండ్ డయల్ గేజ్. ఖచ్చితత్వ అవసరాలపై ఆధారపడి లేత్ కేంద్రాలను సమలేఖనం చేయడానికి వివిధ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. లేత్ కేంద్రాల అమరిక యొక్క పద్ధతులు: విజువల్ అలైన్మెంట్, ట్రయల్ కట్ మెథడ్, యూసింగ్ టెస్ట్ బార్ అండ్ డయల్ ఇండికేటర్, యూసింగ్ టెయిల్ స్టాక్ గ్రాడ్యుయేషన్, ట్రయల్ కట్ మెథడ్. విజువల్ అలైన్మెంట్ పద్ధతిని ఉపయోగించి లేత్ సెంటర్లను సమలేఖనం చేసే క్రమాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. టెయిల్ స్టాక్ బిగింపు, లివర్ లేదా నట్ను విప్పు. టెయిల్ స్టాక్ బ్యారెల్ను సుమారు 25 మిల్లీమీటర్ల వరకు విస్తరించే వరకు టెయిల్ స్టాక్ హ్యాండ్ వీల్ను తిప్పండి. డెడ్ సెంటర్ లైవ్ సెంటర్ నుండి దాదాపు 10 మిల్లీమీటర్ల దూరంలో ఉండే వరకు టెయిల్ స్టాక్ను ఎడమవైపుకి జార్చండి. పాయింట్ సెంటర్లు దాదాపుగా సంపర్కమయ్యే వరకు టెయిల్ స్టాక్ హ్యాండ్ వీల్ను తిప్పండి. తెల్లటి పేపర్ షీట్ ఉంచండి. లేత్ బెడ్ సెంటర్లపై ఆర్. కేంద్రాల పైభాగంలో క్రిందికి చూడండి మరియు లేత్ సెంటర్ పాయింట్ల అమరిక. రెండు కేంద్రాల పాయింట్లు ఒకే లైన్లో ఉండే వరకు 2 స్క్రూల ద్వారా టెయిల్ స్టాక్ను సర్దుబాటు చెయ్యండి. టెయిల్ స్టాక్లో భాగాన్ని భద్రపరచడానికి వదులుగా ఉండే సర్దుబాటు స్క్రూను బిగించండి. ట్రయల్ కట్ పద్ధతిని ఉపయోగించి లేత్ సెంటర్స్ను సమలేఖనం చేసే క్రమాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. లేత్ మధ్యలో వర్క్పీస్ను మౌంట్ చేయండి. నిజమైన స్తూపాకార ఉపరితలం ఉత్పత్తి చేయడానికి తగినంత లోతుగా పనిముక్క యొక్క టెయిల్ స్టాక్ చివర్లో టర్నింగ్ ఆపరేషన్ చేయండి. కట్ 8 మిల్లీమీటర్ల పొడవు ఉండాలి. లేత్ను ఆపి క్రాస్ స్లైడ్ యొక్క గ్రాడ్యుయేట్ కాలర్పై పఠనాన్ని గమనించండి. క్రాస్ స్లైడ్ హ్యాండిల్ని ఉపయోగించి వర్క్పీసుకు దూరంగా కటింగ్ టూల్ను వెనక్కు తీసుకెళ్లండి. కటింగ్ సాధనం లాంటి లేత్ క్యారియర్ నుండి 25 మిల్లీమీటర్ల వరకు గ్యారేజీని తరలించండి. గ్రాడ్యుయేట్ కాలర్ అదే సెట్టింగ్లో ఉండే వరకు క్రాస్ స్లైడ్ హ్యాండిల్ను నెమ్మదిగా తిప్పండి. సుమారు 12 మిల్లీమీటర్ల పొడవు కోసం ఈ ముగింపును మెషిన్ చెయ్యండి. లేతును ఆపి మైక్రోమీటర్తో మారిన 2 ఉపరితలాల వ్యాసాన్ని కొలవండి. యంత్రం చేసిన 2 విభాగాల వ్యాసం ఒకేలా ఉంటే లేత్ కేంద్రాలు అమరికలో ఉంటాయి. ఈ వ్యాసాలు భిన్నంగా ఉన్నట్లయితే టెయిల్ స్టాక్ని తేడాలో
సగం వరకు సర్దుబాటు చెయ్యాలి. టూల్ పాయింట్ మరియు వర్క్పీస్ మధ్య సరైన మందం యొక్క ఫీలర్ గేజ్ని ఉపయోగించడం ద్వారా ఇది చెయ్యవచ్చు. టెయిల్ స్టాక్ ముగింపులో వ్యాసం పెద్దదిగా ఉంటే కట్టింగ్ టూల్ వైపు సర్దుబాటు చెయ్యండి. టెయిల్ స్టాక్ చివరిలో వ్యాసం చిన్నగా ఉన్నట్లయితే కటింగ్ సాధనం నుండి దూరంగా సర్దుబాటు చెయ్యండి. ప్రతి కట్ కోసం ఒకే గ్రాడ్యుయేట్ కాలర్ సెట్టింగ్ని ఉపయోగించి 2 మిషన్ డయామీటర్ల నుండి మరొక లైవ్ కట్ తీసుకోండి. మైక్రోమీటర్ ఉపయోగించి వ్యాసాలను కొలవండి. 2 వ్యాసాలు ఒకేలా ఉండే వరకు టెయిల్ స్టాక్ని సర్దుబాటు చేయడం కొనసాగించండి. టెస్ట్ బార్ మరియు డయల్ ఇండికేటర్ ఉపయోగించి లేత్ సెంటర్లను సమలేఖనం చేసే క్రమాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పరీక్ష బార్లో లేత్ మరియు సెంటర్ డ్రిల్లింగ్ రంధ్రాల కేంద్రాలను శుభ్రం చెయ్యండి. కేంద్రాల మధ్య అవసరమైన ఎత్తు కోసం టెస్ట్ బార్ను మౌంట్ చేయండి మరియు టెయిల్ స్టాక్ స్పిండిల్ బిగింపును బిగించండి. టూల్ పోస్టుపై లేదా లేత్ క్యారేజ్పై డయల్ ఇండికేటర్ను మౌంట్ చేయండి. సంప్రదింపు పాయింట్ బార్ మధ్యలో ఉండాలి మరియు సూచిక ప్లంగర్ నిలువు స్థానంలో ఉండాలి. క్రాస్ స్లైడ్ను సర్దుబాటు చేయండి. తద్వారా సూచిక సూది టెయిల్ స్టాక్ ముగింపులో ఉన్న వ్యాసంపై ఒక రివల్యూషన్లో సగం రిజిస్టర్ అవుతుంది. హెడ్ స్టాక్ చివర వ్యాసంపై సూచిక నమోదు అయ్యే వరకు క్యారేజీని చేతితో ఎడమవైపుకు తరలించండి. సూచిక పఠనాన్ని గమనించండి. రీడింగ్లు ఒకేలా లేకుంటే టెయిల్ స్టాక్ ముగింపు వ్యాసంపై సూచిక మళ్లీ నమోదు అయ్యే వరకు క్యారేజీని తరలించండి. టెయిల్ స్టాక్ సర్దుబాటు స్క్రూలను ఉపయోగించి టెయిల్ స్టాక్ ముగింపు నట్లు విప్పు. టెయిల్ స్టాక్ను సరైన దిశలో తరలించండి, అంటే కదలిక మొత్తం సూచిక రీడింగ్ల మధ్య వ్యత్యాసానికి సమానంగా ఉండాలి. టెయిల్ స్టాక్ ఎగువ భాగాన్ని లాక్ చేయడానికి సర్దుబాటు స్క్రూను బిగించండి. టెయిల్ స్టాక్ బిగింపు నట్లు బిగించి పరీక్ష బార్ ఇప్పటికీ కేంద్రాల మధ్య సరిగ్గా సరిపోతుందని నిర్ధారించుకోవడానికి మళ్లీ తనిఖీ చెయ్యండి. 2 చివర్లలో సూచిక రీడింగ్లు ఒకేలా ఉండే వరకు ఈ దశలను పునరావృతం చెయ్యండి. రీక్యాప్ చేయడానికి మేము వీటిని నేర్చుకున్నాము. లేత్ను సమలేఖనం చెయ్యండి. దృశ్య అమరిక పద్ధతిని కేంద్రాల్లో ఉపయోగించండి. పని యొక్క ప్రతి ముగింపులో ట్రయల్ కట్లను తీసుకోండి మరియు పూర్తయిన వ్యాసాన్ని మైక్రోమీటర్తో తనిఖీ చేయండి మరియు లేత్ను కేంద్రాల్లో సమలేఖనం చేయండి. సరిచూడు డయల్ టెస్ట్ ఇండికేటర్తో పరీక్ష బార్ను మధ్యలో సమలేఖనం చేయండి. కాబట్టి లెవలింగ్ మెయిన్ స్పిండింగ్ యొక్క అక్ష సంబంధ స్లీవ్. కాబట్టి టెస్ట్ బార్ మరియు డయల్ ఇండికేటర్ మరియు విజువల్ అలైన్మెంట్ పద్ధతిని ఉపయోగించి ట్రయల్ కట్ పద్ధతి ద్వారా లేత్ సెంటర్లు అమరికను తనిఖీ చేయడం గురించి తెలుసుకున్నాం. తదుపరి సెషన్లో కలుద్దాం.